మెగా డిఎస్సీలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనల్లో భాగంగా భీమవరం నియోజకవర్గంలో రెండవ రోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం జరిగింది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చినిమిలి వెంకటరాయుడు, గుడూరు ఉమాబాల, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు, రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, కామల నాగేశ్వరరావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చిగురుపాటి సందీప్, జిల్లా వైఎస్ఆర్ టీయూసీ అధ్యక్షులు ఇంటి సత్యనారాయణ, వీరవాసరం మండల అధ్యక్షులు చవాకుల సత్యనారాయణ, భీమవరం టౌన్ ప్రెసిడెంట్ రామరాజు, స్టేట్ బూత్ కమిటీ సెక్రటరీ ఉమాశంకర్ రాజు, కోడే యుగంధర్, వీరవల్లి శ్రీనివాస్, కోడే విజయలక్ష్మి, జెడ్పీటీసీ కాంట్రాకుల నరసింహారావు, స్టేట్ మహిళా వింగ్ సెక్రటరీ పాలవెల్లి మంగ, స్టేట్ ఎస్సీ సెల్ సెక్రటరీ విజయరాజు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారంలో వచ్చి 2 సంవత్సరాలైనా కూడా ఏ ఒక్క హామీని అమలు జరపకుండా యువతకు 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అభివృద్ధి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏమాత్రం సిగ్గు లేకుండా యువతల రోడ్డు పాలు చేసి కేవలం 16,000 ఉద్యోగాలతో సరిపెట్టుకున్నటువంటి కూటమి. ఇందులో కూడా అనేక అవకతవకలు, డిఎస్సీలో కావాల్సినటువంటి వ్యక్తులకి ఉద్యోగాలు వచ్చాయన్న, కోట్ల రూపాయల అవినీతి జరిగే విధంగా తెలుగుదేశం నాయకులకి జేబులు నిండే విధంగా కూడా జీవోనిచ్చి ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో యువతకు అన్యాయం జరుగుతుంది, యువత నష్టపోతున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా వారి తరఫున మనం పోరాడాలి. యువతకు న్యాయం జరిగే విధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలి. 3 రోజుల పాటు నిరాహారదీక్షలు కానివ్వండి, భారీ ఎత్తున ర్యాలీ కానివ్వండి చేయాలి. ఈ ప్రభుత్వానికి పడితరాలని ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే సిగ్గు లేకుండా చాలా తెలుగుదేశం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే దాడులు చేస్తా ఉన్నారు. ఏంటి ఎక్కడ పోతుంది ఈ రాష్ట్రం? ఏంటి పరిపాలన? ఈ రాష్ట్రం అంతా గ్రహిస్తా ఉన్నారు. మీరు చేసినటువంటి హామీలు ఏంటి? ఈ రాష్ట్రంలో ఏం హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారు? ఈ రోజు మీరు చేసే కార్యక్రమం ఏంటి? లక్షల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి, యువతల ముందుకు తీసుకెళ్ళినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. ఈ రోజు అన్ని మోసాలు చేసి మీరు అధికారంలోకి వచ్చి మీరు చేసుకునే ఏదైతే హామీలు ఉందో హామీలు అమలు చేయండి ఒక శాంతియుతంగా నిరసన జరుగుతుంటే నిన్న విజయవాడలో బండా ఉమా ఏంటి ప్రవర్తన? రోజుకో మాట, పూటకో మాట, దౌర్జన్యం. ముందు రోజు చంద్రబాబు నాయుడు గారిని కలడం, 2వ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరాల మీద దాడి చేయడం. ఏంటిది? ఇవన్నీ గ్రహించి యువత ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు కదా ఈ లోకేష్ విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో బేషరతుగా రాజీనామా చేయండి, సిబిఐ ఎంక్వైరీ చేయండి. యువత ఆగ్రహాన్ని గురికాకుండా చూసుకోకపోతే యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా రోడ్డుకి పలుకుతుంది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి కష్టం జరిగినా కూడా మెడలు ఉంచే విధంగా ఉంటుంది తప్ప మీ దాటేది చెప్పలేదు భయపడే విధంగా అయితే మాత్రం ఉండదని కూడా తెలియపరుస్తా ఉన్నాం. మీరు ఎన్ని రకాలుగా భయపెట్టినా ప్రతి హామీ అమలు చెప్పే వరకు కూడా రాష్ట్రంలో పోరాడతామని చెప్పి మీకు తెలియపరుస్తా ఉన్నాం. ఇప్పటికన్నా కూడా మీరు సిబిఐ ఎంక్వైరీ చేయాలి. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఏ రకంగా రాజీనామా చేశారు, మీరు కూడా రాజీనామా చేస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను క్షమించడం కూడా తెలియదు. రోజుల క్రితం జరిగినటువంటి ఈఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలు, కష్టపడి చదివిన విద్యార్థుల్ని పక్కన పెట్టి తెలుగుదేశం నాయకుల సిఫార్సు మేరకు ఒక టీచర్ పోస్ట్ కి 10 నుంచి 15 లక్షల రూపాయలు లంచం తీసుకుని నియామకం చేశారనేటువంటి ఆరోపణలు వస్తున్న సందర్భంగా విద్యార్థులందరూ కూడా ప్రభుత్వానికి అనేక పర్యాయాలు న్యాయం జరిపించమని విన్నవించుకున్న సందర్భంలో ప్రభుత్వం వారి యొక్క అభ్యర్థులను పట్టించుకోని సందర్భంలో వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశ్రయించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ విచారణ జరిపించాలని, కష్టపడి చదివిన విద్యార్థులు అందరూ న్యాయం జరిపించాలని ప్రభుత్వానికి సూచించినప్పటికీ కూడా ఇన్ని రోజులు జరిగినా కూడా ప్రభుత్వం నిద్రావస్థలో ఉండి ఈ రోజుకి కూడా పట్టించుకునే సందర్భంలో మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుని విద్యార్థులకి న్యాయం చేకూర్చాలని, ఒక న్యాయ విచారణ జరిపించి వారి న్యాయం జరిగేటట్టుగా చూడాలని, జరగని పక్షంలో దాని బాధ్యులైనటువంటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ బాబు గారిని ఇమ్మీడియట్లీగా రాజీనామా చేయించాలని ఈ సందర్భంగా తెలియపడతాను.
అటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే అవకాశం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటాం. పగలనక కష్టపడే విద్యార్థులకు ఈ విధంగా అన్యాయం జరుగుతుంటే ముఖ్యంగా ఏ ప్రభుత్వం అయినా యువత నిరుద్యోగులు అందరికీ వారి యొక్క సమస్యలను తీర్చే విధంగా ఏ ప్రభుత్వం అయినా ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అన్యాయం చేసేటువంటి విద్యామంత్రి ఎవరైతే ఉన్నారో ఆ నారా లోకేష్ గారు దీనికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, చేసే రిలే నిరాహార దీక్ష 4 రోజులు జరుగుతుంది. తరువాత 10వ తారీఖుని భారీగా ర్యాలీ చేసి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మేము అందరం పోరాడతామని చెప్పి మా వైఎస్ఆర్సీపీ తరఫున తెలియజేస్తున్నాం. జరిగినటువంటి డిఎస్సిలో అర్హులైనటువంటి అనేక మంది పొట్టగొట్టి ఎన్నో సంవత్సరాలుగా వేచి చూస్తున్నటువంటి ఈ ఉపాధ్యాయ పోస్టుల మీద నిజంగా కూడా చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వకుండా డబ్బు దోపిడీ విధానంతో స్పోర్ట్స్ కోటా పేరుతో చాలా స్కాములు చేసి డిఎస్సి మొత్తాన్ని స్కామ్ గా ఈ రాష్ట్రంలో చేసినటువంటి చరిత్ర ఈ విద్యాశాఖ మంత్రిది. తక్షణం దాని మీద విచారణ జరిపించాలి. ఎవరైతే దీనికి బాధ్యులో ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి లోకేష్ గారు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి ఈ విషయం అని చెప్పేసి రోడ్డు ఎక్కినటువంటి అని చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం అని చెప్పి ఆర్భాటాలు చెప్పారో అది మెగా డిఎస్సి కాదమ్మా, దగా డిఎస్సి అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎంతో మంది పేద విద్యార్థులు, మెరిట్ విద్యార్థులు, స్పోర్ట్స్ లో కూడా గోల్డ్ మెడల్ తెచ్చుకున్న విద్యార్థులు అందరినీ కాదని కూటమి పార్టీలో పేకాట్లాడి దానిలో మెరిట్ లిస్ట్ తెచ్చుకున్న వాళ్ళకి మాత్రం ఈ రోజు డిఎస్సిలో ఉద్యోగాలు వచ్చినాయి. మరి అటువంటి వాళ్ళు రేపు పొద్దున్న విద్యార్థులకి ఏం చదువు చెప్తారని చెప్పి మేము ఈ రోజు ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే అటువంటి వాళ్ళు రేపు పొద్దున్న పిల్లలు కూడా పేకాట క్లబ్లకి వాటికి పంపించడానికే తప్ప చదువుకోవడానికి పనిచేయరు. అదే మనం గత ప్రభుత్వంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చి సచివాలయ ఉద్యోగాలు గాని ఏ ఉద్యోగాలు తీసిన లక్షల ఉద్యోగాల్లో ఏనాడు కూడా కూటమి పార్టీ గాని నాయకులు గాని ఇంత మచ్చ కూడా ఆయన మీద వేయలేకపోయారు. ఆయన పరిపాలన అంత నిక్కసుగా ఉంటది. కానీ మీరు ఈ రోజు కూటమి పార్టీ నాయకులు మీరు ఇచ్చింది 16,000 ఉద్యోగాలే, కానీ 16,000 ఉద్యోగాల్లో కూడా ఎన్నో అవకతవకలు. దాని మీద సిబిఐ ఎంక్వైరీకి మీరు సిద్ధమా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అది ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు, ఏం జరగలేదు అంటున్నారు. కాబట్టి తక్షణమే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసి ఔన్నత్యాన్ని చాటుకోవాలని చెప్పి మేము ఈ సభాముఖంగా వేడుకుంటున్నాం. సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాళ్ళే కదా చెప్తారు, మీరు ఎవరండి చెప్పడానికి? కానీ ఈ రోజు ఎంతో మంది విద్యార్థులు, వాళ్ళ పిల్లలు, తల్లిదండ్రులు కూడా వాళ్ళు పడే ఆవేదన మీకు కనబడట్లేదు. వాళ్ళు ఉన్న ఆవేదన, మనం కష్టపడి ఎగ్జామ్ రాసాం, మనకు రావాల్సిన ఫలితాలు వేరే వాళ్ళకి డబ్బులతో కొనుక్కుంటున్నారు, ఈ ప్రభుత్వం అటువంటి కార్యక్రమాలకి అవకాశాలు ఇస్తుంది అనే ఆవేదనతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీళ్ళు కోరే విధంగా ఇందులో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ చేయిస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి? వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇందులో లేకపోతే ఖచ్చితంగా ఆదేశించేవారు. వాళ్ళకి ఉంది కాబట్టి ఈ అవకతవకల్లో పాల్గొన్నారు కాబట్టి ప్రభుత్వం వెనక్కి వెళ్ళిపోతుంది సిబిఐ విచారణ అయినప్పటికీ. అటువంటి సందర్భంలో ఈ విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయమంటాం సమంజసమైన విషయం. ఆయన సిబిఐ కనుక ఎంక్వైరీకి ఆదేశించకపోతే తను తక్షణం రాజీనామా చేయాలని పార్టీ తరఫున, విద్యార్థుల తరఫున, అందరి తరఫున డిమాండ్ చేస్తాం. తెచ్చుకున్న వ్యక్తులను పక్కన పెట్టేసి ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో 10 లక్షలకి 15 లక్షలకి అక్రమంగా, అన్యాయంగా వాటిని అమ్ముకోవడం అనేది జరిగింది. విద్యని వ్యాపారంగా మార్చుకోవడం అనేది జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా నీచమైన, నికృష్టమైన పరిస్థితులను ఎండగడుతూ మరి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గాని, కూటమి ప్రభుత్వాన్ని గాని ఇవాళ ప్రజలందరూ కూడా అణగదొక్కే విధంగా మరి ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పటికైనా మీరు గ్రహించి ఈ యొక్క విద్యార్థులకు మంచి జరిగే విధంగా ఎవరైతే నిజంగా పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకుని అర్హత పొంది ఉన్నారో వారికి ఈ ఉద్యోగాలు ఇవ్వాలని, మరి జరిగిన డిఎస్సిని రద్దుపరచాలని, లేని పక్షంలో నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఈ యొక్క పదవికి రాజీనామా చేసే వరకు కూడా ఈ రాష్ట్రం అంతా ఉద్యమించి కూడా విద్యార్థులకు అందరికీ కూడా మరి అన్యాయం జరిగిందంటే అక్కడ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో కూడా నారా లోకేష్ గారు అసలు విద్యాశాఖ మంత్రికి అర్హుడు కాదు. ఆయనకి అంబేద్కర్ జయంతికి, వర్ధంతికి కూడా తేడా తెలియని వ్యక్తి నారా లోకేష్. అటువంటి నారా లోకేష్ కి విద్యాశాఖ మంత్రిగా ఇచ్చి ఆ విద్యని చంద్రబాబు నాయుడు గారు మరి అమ్ముకోవటం చాలా దుర్మార్గమైన విషయం. మేమందరం కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఖండిస్తున్నాం. డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా పేరుతో ఉద్యోగాలు అమ్ముకున్నారో దాని శాఖనే ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు దీనికి నైతిక బాధ్యత వహించాలని కోరుతూ, అక్కడికే కూడా నిరుద్యోగులకి ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు.
ఇచ్చిన ఉద్యోగాలు ఉంటే అవి అమ్ముకునే పరిస్థితి. అభ్యర్థులకు న్యాయమైన కోరికల తీర్చాలని నిన్న విజయవాడలో మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు అక్కడ నిరాహార దీక్ష శిబిరం చేస్తుంటే ఆ ప్రాంత శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు గారు రవిడీలతో దాడి చేయడాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. బొండా ఉమాను 24 గంటల్లో ప్రభుత్వం అరెస్ట్ చేయాలని, లేనిచో తీవ్ర స్థాయి ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా వచ్చిన విద్యార్థులను పక్కన పెట్టి కోర్టు కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం, వాళ్ళ దగ్గర మరి ఎక్కువగా డబ్బులు దండుకుని మరి అవినీతికి పాల్పడిన విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని, అతన్ని తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ మరి డిమాండ్ చేస్తుంది. మరి అవకతవకలు ఉన్నాయో ఈ కూటమి ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉంటే వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేసి వాళ్ళ యొక్క నిర్దోషత్వాన్ని నిరూపించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.